నమస్కారం రామగోపాల్ నమస్తే గారు. అమ్మా. సార్ రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమా ఏంటి అంటే 'పుష్ప'. అది రిలీజ్ అయిన తర్వాత చాలా రేట్ల మూలంగా కొన్ని గొడవలయ్యాయి. ఈవెన్ సినిమా పరంగా చాలా హైలైట్ అయిపోయింది. బట్ ఇందులో విచారించవలసిన విషయం ఏంటి అంటే రేవతి అనే మహిళ చనిపోయింది. వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు. చెప్పాడా కొడుకు కూడా? చనిపోయారు. సీరియస్ ఉండే అది అన్నారు. చనిపోయారంట. ఉమ్. బట్ వీళ్ళు చనిపోయిన తర్వాత చాలామంది సినిమాకెళ్ళి చనిపోయిన వీళ్ళందరిని కూడా 'పుష్ప' వల్లనే చనిపోయారంటున్నారు. కానీ అసలు రేవతి గారి పరిస్థితి దాని వెనక కారణం ఏంటి అంటారు? ఈవెన్ టికెట్ రేట్లు కూడా చాలా పెంచేశారు. అండ్ ఇంకొక అంశం ఏంటి అంటే రేవతి గారు చనిపోయినందుకు అల్లు అర్జున్ గారు 25 లక్షలు ఇవ్వడం. అంటే కేవలం చావుకి రెమ్యునరేషన్ ఏమో 300 కోట్లు తీసుకోవడం. మనిషి చచ్చిపోతే 25 లక్షలు ఇవ్వడం. దీని వెనక అసలు ఏమంటారు? మీరేమంటారు? ఇప్పుడు ఒకటి చూడు లక్ష్మి, జార్జ్ బెర్నార్డ్ షా ఫేమస్ సోషాలజిస్ట్. ఆయన చెప్పిండు ఏదైతే ఉందో క్రికెట్ గురించి చెప్పిండు ఆయన. 11 మంది ఫూల్స్ ఆడుతుంటే 1000 మంది ఫూల్స్ దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు అన్నట్టే ఇక్కడ పుష్ప సినిమాను హైప్ చేయడానికి 100 కోట్లు పెట్టడానికి 300 కోట్లు 500 కోట్లు 400 కలెక్షన్ ఎవరిది? మామూలు ప్రజల సొమ్మే అది. అంతే కదా. ప్రజల సొమ్ము. ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వానికి కళ్ళు తెరవాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, గత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా సినిమా టికెట్ పెంచుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఒకరోజు ముందు చూసినోనికి ఏమన్నా ఒరుగుతుందా? ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? 1100 రూపాయల టికెట్ అంటే ఎవరి సొమ్ము? వాడు ఒకరోజు మామూలు మనిషి ఒకరోజు డే మొత్తం లేబరు కష్టం చేసి వాడిని సినిమా వానికి పెట్టాలి. సినిమాతోని ఒరిగేది ఏమున్నది? ఫ్యాన్స్ కూడా పిచ్చోళ్ళు జనాలు. ఓటీటీలో వస్తున్నది ఏదో వస్తుంది. సినిమా చూడకపోతే ఏం కాదు కదా. మొదటి రోజు సినిమా చూస్తే వీనికి ఏమైనా లాభం అవుతుందా? ఏం కాదు కదా. అసలు సినిమా ఇవ్వలేకపోతే రేపు చూడవచ్చు, రేపు ఓటీటీలో వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. కొద్ది రోజులు అయితే థియేటర్లో ఇవ్వడు, పోయేటోడు కూడా ఉండడు. వీళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ ఏమైంది? ఇప్పుడు సినిమా ఏమైందంటే మొత్తము దాన్ని ఏమంటారు, పాన్ ఇండియా సిస్టంలో పోయి ప్రజల సొమ్ము దండుకోవడానికి 300 కోట్లు పెట్టి జనాలకు ఏం ఒరగ పెడతాడు? అల్లు అర్జున్తోనేమన్నా పబ్లిక్ ఏమన్నా బెనిఫిట్ అయ్యేది ఉందా? ప్రజల సొమ్ము వీళ్ళు మామూలు జనాల సొమ్మును దండుకుంటున్నారు. విన్నారా? గరీబోని దోసుకున్నట్టే వీళ్ళు. మామూలు పెద్ద పెద్ద వాళ్ళందరూ పోడు. ఓటీటీలో వస్తుంది, వాళ్ళు ఏమన్నా పుక్కడికి టికెట్ ఇస్తే పోతారు తప్ప మధ్యతరగతి వాళ్ళు కూడా పోరు. ప్రత్యేకించి యువకులు ఏమున్నది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ పని పాట లేకుండా ఫ్యాన్ పెడితే వీనికి ఏమైనా తిండి పెడతాడా, తిప్పలు ఇస్తాడా? ఏముంటుంది? 300 కోట్లు తీసుకొని 25 లక్షలు డిక్లేర్ చేయడము అది చాలా తప్పు. ఏదైతే ఉందో నువ్వు 100 కోట్లేమో నువ్వు తీసుకుంటావు. నీ పరంగా ఒక ఆమె చనిపోతే నువ్వు ఇంటిమేషన్ ఉండాలి. అయినా పోవాల్సిన అవసరం ఏంది? సినిమా థియేటర్కు ఆ హీరో పోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. సెంటిమెంట్ అని చెప్పేసి సంధ్యా థియేటర్ రిలీజ్ అయితే సక్సెస్ అవుతా అన్న ఉద్దేశంలో పెట్టుకొని పోయి ఆడ జనాలు ఒకరి మీద ఒకటి పడి పోవడం. అదే ఇక్కడ మొట్టమొదట ప్రథమ తప్ప మహిళది. అంత అంటే మహిళ ఆమె కావాలని పోయిందా, లేకపోతే ఆయన వస్తాడని తెలిసిందా లేదా? సినిమాకి వెళ్ళింది. కానీ ఈ క్రౌడ్ వస్తుంది, ఈ రకంగా తొక్కుడు ఉంటుంది అని ఆమె ఎక్స్పెక్ట్ చేయకుంటుంది. యాజమాన్యం మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ చేయాలి. టికెట్లు ఉన్న వాళ్ళని గేట్ దగ్గరనే టికెట్ ఉన్న వాళ్ళు లోపల రానియాలి. ఉన్న క్రౌడ్ అంతా లోపల దోసేసి చేసిన తర్వాత అక్కడ సినిమా థియేటర్ యాజమాన్యం కూడా తప్పు. అది ఇక్కడ ముగ్గురు తప్పు ఉంటుంది. ఆమె తప్పు. ఈ క్రౌడ్లో పోయి ఆమె ఒక చిన్న పిల్లని 9 ఏళ్ళ బాలుని పట్టుకొని సినిమా చూడకపోతే ఏమవుతుంది? అనవసరంగా అప్పనంగా 100 ఏళ్ళ జీవితం నాశనం అయిపోయింది కదా. తల్లిది పోయింది, పిల్లగాంది పోయింది. పోకపోతే ఏమవుతుంది? పోయినాక సినిమా హీరో రాకపోతే ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? నష్టం జరుగుతుందా? ఏమవుతుంది? నువ్వు పబ్లిసిటీ కోసం పోవడం, పాపులారిటీ కోసం నువ్వేం పెద్ద ఏది చంద్రమండలం పోయి వచ్చానువా, లేకపోతే రాకెట్ కనుగొనివా, లేకపోతే ఏమన్నా దేశానికి ఉపయోగపడే రీసెర్చ్ చేసి దాంట్లో ఏమన్నా నువ్వు ఒక ప్రాజెక్టు, ఇన్వెన్షన్, ఇన్నోవేటర్ కాదు కదా. అరే నాయన, నువ్వు రంగులు పూసుకొని చేయడానికి తీసుకోళ్ళకి బుద్ధి ఉండాలి, సృష్టిలోకి బుద్ధి ఉండాలి. సినిమా నువ్వు 100 కోట్లు పబ్లిక్ సొమ్ము దండుకోవడానికే కదా. నువ్వు ఏదున్నా పబ్లిక్ సొమ్మే కదా అయ్యాలా. మామూలని బట్టి సినిమాది అని మామూలానికి రెస్ట్రిక్షన్ పెట్టాలి వీళ్ళు. ఎందుకు వీళ్ళు సినిమా వాళ్ళు ఎందుకు వీళ్ళకి గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? వీళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. అందులో ఏదో పుణ్యానికి 1100 రూపాయలు కలెక్షన్ పర్మిషన్ ఇచ్చినామంటే ఒక టికెట్కు అగాధమేమి ఇయ్యరు కదా. అది ఎవరి సొమ్ము? అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. అది సినిమా థియేటర్లకు
ఇష్టం ఉన్నట్టు పెంచుకోండి. పోయిన గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా అట్లా ఇవ్వకూడదు. అది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజల యొక్క మామూలుని డబ్బులు దండుకోవడం, దోసుకోమని చెప్పి పర్మిషన్ ఇవ్వడం అవుతుంది కదా. మామూలుని సొమ్ము దోసుకోమన్నట్టే కదా. అందులో పోయేటోడు వాడు బిలియనేరు మిలియనేరు ఎవడు పోడు వాళ్ళకు ఆ టైంలో చూడడానికి. వాళ్ళకి ఏదైనా వస్తే ఏదైతుందో పక్కకు ఏది మన దాన్ని ఏమంటారు, ప్రాజెక్ట్ కాదు వీళ్ళకు, దాన్ని ఇవి ఏదైతే మన కాంప్లిమెంటరీ టికెట్లు వస్తే పోతారు చూస్తారు తప్ప మామూలు పైసలు పెట్టి పడిపోయి కొనుక్కునేది ఉండదు. అది ఒక క్రేజు. ఇలా లేకపోతే రేపు వస్తుంది, ఎల్లుండి ఎంతసేపు చూస్తారు. ఉన్న థియేటర్లు వాడు 11,000 థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు ఇలా లేకపోతే రేపు వస్తుంది కదా. వారం 10 రోజులు కాగానే మొత్తం థియేటర్ కుల్లా పడుతుంది. చూడకపోతే దేశం కొట్టుకుపోతుందా, కడుపు నిండదా, లేకపోతే నీకేమైనా వచ్చే కిరీటం పోతుందా, నీకేమో ఉద్యోగం అది, నీకేమో ఉపాధి, నీ కడుపులోకి ఏమైనా వచ్చేది ఉందా, నీ పిల్లలకి ఏమైనా వచ్చేది ఉందా, నీకేమైనా అవార్డు వచ్చేది ఉందా? ఎందుకు ప్రజలు ఇప్పటికి కూడా గ్రహించుకోవాలి. మొట్టమొదటి సినిమా చూడాలి. కొందరు పనికెళ్ళాలి ఏంటంటే పాగల్ మెంటాలిటీ ఉన్నోళ్ళు ఏంటంటే ఫస్ట్ షో చూడాలి, ఫస్ట్ సినిమా రిలీజ్ కాగానే ఫస్ట్ షో చూడాలనేది అదొక క్రేజు, అదొక ఫోబియా, అదొక వ్యసనము. అది మానుకోవాలి, చేసే పని చేసుకోవాలి. కానీ వారి ఉన్నది ఇక్కడ గవర్నమెంటు ఈ టికెట్లు పెంచుకోవడం కోసం పర్మిషన్ ఇచ్చే వరకే ఇష్టం ఉన్న డబ్బులు దండుకుంటున్నారు. ఆయన అక్కడ అల్లు అర్జున్ కూడా అంత జంక్షన్లో పోయి ఆ క్రౌడ్లో హైప్ తీసుకొచ్చి దాని ప్రకారం చేసి దాని గురించి క్రిటిక్స్ ఏందన్న తర్వాత చూసుకున్న తర్వాత కూడా పోవచ్చు కదా. ఆయన రావడం తప్పు. పోయి 25 లక్షలే, 25 లక్షలు ఏమవుతాయి, అంతే కదా. 25 లక్షలు దవాఖాన పోతే వాడు బిల్లు వేస్తాడు కార్పొరేట్ హాస్పిటల్లో. 25 లక్షలు కాదు, 2.5 కోట్లు ఇచ్చినా తక్కువనే వాళ్ళ కుటుంబానికి. అటువంటి నువ్వేమో 300 కోట్లు తీసుకుంటావు, నువ్వు రంగు వేసుకొని యాక్షన్ చేసిన దానికి వాళ్ళకేమో 25 లక్షలు ఇస్తావు. ఎక్కడ సొమ్ము ఎవరు ఎక్కడికి నువ్వు 300 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? 300 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? వాడు ప్రొడ్యూసర్ ఎక్కడికి వెళ్ళి చేస్తాడు? వాని ఇల్లు అమ్మి, వాని భూమి అమ్మి, వాని బంగ్లా అమ్మి పెట్టాడు కదా. పబ్లిక్ మీద టికెట్ల మీద డబ్బులు దండుకొనే నువ్వు ఎంత హైప్ చేయడం. ఇక్కడ గవర్నమెంట్ సినిమాటోగ్రఫీ చట్టంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ చట్టాలు పకడ్బందీ చేయాలి. నువ్వు చెయ్యు, ఎంటర్టైన్మెంట్ చెయ్యు, దానికి ఒక సీలింగ్ పెట్టాలి. నీ ప్రొడక్షన్ ఇంత లోపల ఉండాలి, దాని ప్రకారం ఏదైతే ఉందో మీనింగ్ఫుల్ ఉండాలి. నీకు ఏదైతే ఉందో 80% మేము ఇవాళ కూడా టికెట్లు పెంచుకోవడము పర్మిషన్ ఇయ్యము అన్నది గవర్నమెంట్ డెసిషన్కి రావాలి కదా. ఆ గవర్నమెంట్ ఇచ్చిందని ఈ గవర్నమెంట్ ఇచ్చిందా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెంచుకోరని ఆయన దాసుకో దండుకో మాకేమైనా ఉంటే ఇచ్చుకో అన్న పరిస్థితులు వచ్చేసారు. ఇక్కడ చాలా భయంకరమైన సిచ్యువేషను. ప్రజలు సినిమా క్రేజ్ ఎప్పటిదాకా ఉండే అంటే తెలంగాణలో 1977 దాకా ఎప్పుడైతే టీవీ లేదు, రేడియో మాత్రము, సినిమా థియేటర్లు మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఉండే. అటువంటిది 77 తర్వాత టీవీ ఒకటి అలా 100 ఛానళ్ళు వచ్చాయి నీకు ఎంటర్టైన్మెంట్. ఆ టీవీలు పోగా కూడా నీకు మొబైల్ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిదీ నువ్వు ఇంటర్నేషనల్ నెట్ఫ్లిక్స్లో పోతుంది, అమెజాన్లో పోతుంది, ఓటీటీలో ఉన్నాయని ఎన్నంటే చూసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ కావాలంటే కామెడీ అంటే కామెడీ, సీరియస్ అంటే సీరియస్, ఏదంటే సస్పెన్స్ అంటే సస్పెన్సు, లవ్ అఫేర్ అది దాన్ని ఏమంటారు ప్రేమ చిత్రాలంటే అవి కూడా చూసుకోవచ్చు. అటువంటి దాని మీద ఎడ్యుకేట్ కావాలన్నా ఇక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇదే ప్రధాన పాత్ర. మొట్టమొదటి ముద్దాయి గవర్నమెంట్ ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇటువంటి ఇది జరగడానికి ఎందుకు వీళ్ళు ఇచ్చేది మళ్ళీ 300 కోట్లు తీసుకుంటే అందులో ఆర్టిస్టులకు గదే డబ్బులు ఇస్తాడు కదా. సినిమా ప్రొడక్షన్లో ఆర్టిస్టులకు గదే డబ్బులు, గదే తిండి, అదే లెక్క ఉంటుంది ప్రొడక్షన్కు. ఇంత మాస్ ప్రొడక్షన్లో పోవడము మీనింగ్లెస్. ఎందుకంటే ప్రజల సొమ్ము దండుకుందాం, హైప్ తీసుకొద్దాం. ఫస్ట్ అదొకటి సీక్వెల్లో ఫస్ట్ సీక్వెల్ సెకండ్ సీక్వెల్లో స్టోరీ కంటిన్యూషన్ ఉందా అంటే అది లేదట. స్టోరీ కంటిన్యూషన్ లేదంట, డిఫరెంట్ స్టోరీ అన్నది. అది సీక్వెల్ ఎట్లయితుంది? అందుకోసం ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇకనైనా కళ్ళు తెరవాలి. సంధ్యా థియేటర్ సంఘటనతోని ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఏదైతే ఉందో దాన్ని మళ్ళా సవరణ చేసి ఈ టికెట్ల పెంపకాలు పర్మిషన్లో ఏదైతే ఉందో ఇష్టం గిన్ని రోజులు గిన్ని థియేటర్లు షోలు ఎన్నో వేసుకోమాను. కానీ నీ ప్రొడక్షన్ వీడికే 150-200 రూపాయలు అంటేనే బోలెట్ టికెట్ కదా. అందులో పోతే వాడు పాప్కార్న్ ఆటోలతో దండుకుంటాడు. అందులో పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్స్ కానీ సమోసా కానీ ఏది కానీ మొత్తం దోపరికమే ఒకటి మల్టీప్లెక్స్లలో అక్కడిక్కడ పోతాయి. అటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆయన చేసింది తప్పు. గవర్నమెంట్ ప్రథమ ముద్దాయి. రెండోది ఇక్కడ ఎవరైతే ఆయన అక్కడ పోవడం గవర్నమెంట్ చెప్పకుండా పర్మిషన్ లాగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ పోవడం అన్నది అది మీనింగ్లెస్. పోయిన దానికి మూడోది కంపెన్సేషన్ ఇవ్వడం అనేది మీగర్. అది
అవును. ఆ అరటికాయ మొత్తం అరటి గెల మొత్తం నేను తిని దాని మీద ఒక కాయ పొట్టు ఇచ్చినట్టు అది పబ్లిక్ సొమ్ము నువ్వు ఇచ్చేది, నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చేది కాదు. అవును. మీరు అందరూ ఎక్కడ మీకు ఇలా 100 కోట్లు 1000 కోట్లు అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ప్రజల సొమ్మే కదా మీరు. అవును. వీళ్ళకి అవార్డులు రివార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు దేశానికి ఉద్ధరించేది ఏంది? ఒక సైంటిస్టు, ఒక రీసెర్చు, ఒక ఆర్కిటెక్టు, ఒక ఇంజనీరు, ఒక మంచి బాధ్యత గల ఉద్యోగులకు వాళ్ళకు అవార్డులు రివార్డులు ఇవ్వాలి. అది ఇచ్చిపెట్టి వీళ్ళు రంగులు చూసుకోగానే ఇంకా నయం గత బీజేపీ వచ్చిన తర్వాత ఈ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఏదైతే ఉందో ఈ భారతరత్న ఇవన్నిట్లా ఏదైతే ఉందో వాస్తవంగా గత వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ నుంచి వాస్తవంగా అరువులు మన దగ్గర వచ్చారు కదా ఇక్కడ ఆయన తంబురా ఆయనకు ఉన్న చాలా మందికి మొగలయ్యకు వాళ్ళందరికీ పద్మ అవార్డులు ఇవ్వడం అన్నది అది చాలా న్యాయమైన విషయం. ఈవెన్ ఒరిస్సాలో అల్దార్ నాగా ఆయన పేరున్నది ఒక ఆయన పాపం ఒక ఆయన చిన్న ఆయన 3 ఏళ్ళనే 3వ తరగతిలోనే విద్య మానుకున్నాడు. అల్దార్ నాగా అని వస్తుంది. మానుకున్న తర్వాత ఆయన పశువుల కాపరిగా పనిచేసుకుంటూ ఆ 3వ తరగతిలోనే ఒడిస్సా భాషలో ఎన్నో కవిత్వాలు రాసిండు. ఆ 3వ తరగతిలోనే ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువు డిస్కంటిన్యూ చేసింది కాబట్టి ఒక పశువుల కాపరిగా ఎన్నో రకరకాల కావ్యాలు, గేయాలు, పద్యాలు, వ్యాసాలు రాసినందుకు ఆయనకు ఈ మా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. వినరా? అట్లా ఉండాలి. ఇప్పుడు వాస్తవంగా ప్రజలకు పనికొచ్చే పని చేసిన వాళ్ళకే నువ్వు గుర్తింపు ఇవ్వాలి, అవార్డులు ఇవ్వాలి, రివార్డు ఇవ్వాలి. ఇటువంటి సినిమా వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇష్టం ఉన్నట్టు దోసుకొని దానుకుంటే ఇది ఒక విధమైన ఏదంటే ఇది లైసెన్స్డ్ రాబరీ అంటారు దీన్ని. ఏదైతే ఉందో లైసెన్స్డ్ రాబరీ కిందనే వస్తుంది. గవర్నమెంట్ కూడా ఇక్కడైనా కళ్ళు తెరవాలి. ఈ ముఖ్యమంత్రి గారు యువక ఏదైతే ఉందో కొద్దిగా ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ అది ఉన్నది, సామాజిక స్పృహ ఉన్నది కాబట్టి ఇది ఇకనన్నా అరికట్టాలని మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు సందేశం ఇస్తాను.